ఒంగోలు అంబేద్కర్ భవన్లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ సంబరాలు హాజరైన మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు డాక్టర్ బాలాజీ నాయక్, గౌరవ అధ్యక్షులు ఇండ్ల శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కుంభ నరేంద్రబాబు, కార్యదర్శి బొచ్చ సురేష్, జిల్లా కోశాధికారి ఎంసీహెచ్ బాలు నాయక్, గిరిజన నాయకుడు ఈగ శ్రీనివాసరావు, కార్యదర్శి జగన్నాథం ప్రసాద్, కోశాధికారి ఇండ్ల ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఆర్ ఆంజనేయులు, అరుణ్ నాయక్, వివిధ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిజంగానే ఏ పార్టీ దేశజాలు భేదాలు లేకుండా వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు ప్రతి ఒక్కరికి కూడా చాలా చేరినటువంటి కొంత సందర్భంలోనే మన సాంఘిక సంక్షేమ శాఖకు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మేము సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు అందరం కూడా వారికి హృదయపూర్వక మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీల మీద వారికి ఎంత అభిమానం ఉందన్నటువంటి ఒక 2 విషయాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. సార్ ఇక్కడ చేరిన తర్వాత హాస్టల్లో ప్రత్యేక వారు ఇప్పటికే దాదాపు 16-17 కోట్లు నిధులు హాస్టల్ కొత్తగా బిల్డింగ్ కట్టేదానికైతేనండి, మరి వారు సావధానంగా విని వారు మన సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీలో దాదాపు 400 మంది అమ్మాయిలు చదువుతున్నారు. మరి సారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి కావాలన్నా కూడా వెంటనే చేయిస్తానని మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే అప్లైన్స్ అయితేనేమి మెకానిజం అంతా పంపించి నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ స్థానికంగా సారు మన హాస్టల్ తడువుగా వారికి మనం సమయం ఇచ్చి వచ్చినందుకు వారికి మన అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి అలాగే ఎప్పుడు కూడా మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మీద వారికి ప్రేమ ఉండాలని, వారి పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ వారికి మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. లక్ష్మయ్య సార్ గారు చాలా మంచి విషయాలు మన మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మాత్రమే. ఎందుకు ఈ మాటలు చెప్పాలనుకున్నానంటే సార్, అదేవిధంగా స్టూడెంట్ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు మీకు అన్నీ వివరించాలనుకున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే గిరిజనంలో ఎక్కడ లేని నిస్సహాయత అనేది స్పష్టంగా కనిపిస్తుంది సార్. మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జనార్దన్ సార్ బాలాజీ నాయక్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయుల మంత్రివర్యులు స్వామి గారు, అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ మన హుసేన్ నాయక్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈరోజు 60 వసంతాల అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం కింద ఈరోజు మన ఒంగోలులో పెట్టుకోవటం, అందరూ కూడా ప్రముఖులు కూడా పెద్ద పెద్దోళ్ళంతా కూడా బయట నుంచి మన ఒంగోలుకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇప్పుడు చాలామంది కూడా పెద్దలు కూడా మాట్లాడే ముందు ఒక చిన్నది ఏంటంటే, మనకు కుంభ రంగారావు గారు మాకైతే నిజంగా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే నేను అన్నీ కూడా అడిగా, ఎవరి రంగారావు గారు ఏంటి అని చెప్పేసి అడిగితే, ఆయన ఇక్కడే ఇంకోళ్ళ దగ్గర గ్రామం, ఆయన గిరిజన వాసి, ఆయన గిరిజనుల కోసం ఎంతో కష్టపడ్డాడు. ఒక 15 మందిని ఐఏఎస్ని తయారు చేశాడు. ఉద్యోగాలు రాకపోతే పోరాడి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇప్పించాడు. అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగాలు లేకపోతే రిజర్వేషన్లో ఇబ్బందులు పెడతా ఉంటే పోరాడి ఉద్యోగాలు ఇప్పించాడు. అలాంటి వ్యక్తి రంగారావు గారు అని చెప్పేసి కూడా మన వారు పెట్టారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా తలుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ఉపయోగాల కోసం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో పాటుపడిన వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఈరోజు 60వ వసంతాలు మనం ఒంగోలులో పెట్టుకోవటం, ఆయన అందరూ కూడా జ్ఞాపకించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా మన వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఎక్కడ మన దగ్గర వచ్చే ఒంగోలులో ఎక్కువ యానాదులు ఉన్నారు. నా కొత్తపట్నంలో ఉన్నారు, అదేవిధంగా ఇందాక నక్కల మన వాళ్ళంతా కూడా వచ్చారు. నేను కూడా మేము ఉండే టైంలో అందరికి కూడా మరి కొత్తపట్నం పోయినా కూడా అందరికి కూడా కావాల్సిన అన్నీ కూడా మనం చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు కులాల కంటే కులాలు అనేది ఈ మధ్య వచ్చేసినాయి. మా కులం వాళ్ళకి పదవి రాలేదు, లేకపోతే మా కులాలకు ఎది రాలేదు, ఇది రాలేదు. ఇదివరకంటే కులాలు అనేది లేదు, అందరం ఒకటే. నేను అదే అనబోతున్నా, నేను ఉన్నాను కదా స్వామి, మీకేది మళ్ళా ప్రత్యేకంగా మీరు అడుగుతారని చెప్పేసి నేను కూడా ఇందాక అనబోతా ఉన్నా. కాబట్టి కులాలు అనేది కాదు, మనం ఉండే వాళ్ళందరం కూడా అందరూ బాగుండాలనేది నా ఇంటెన్షన్. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పల్లికార్ల వరకే వేటకు వెళ్తున్నారు, మన యానాదులు చాలామంది కూడా వేటకు రాలేదన్నారు. అది ఖచ్చితంగా నా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. పూర్తిగా దాన్ని ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు తీసుకొద్దాం. అదేవిధంగా ఏదైతే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను కూడా మనం అధికారులంతా ఇప్పుడే వస్తున్నారు కాబట్టి డోర్ టు డోర్ వెరిఫికేషన్స్ కూడా మేము పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం, సొంత ఇల్లు లేని వారికి స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఈరోజు ఉద్యోగాలు లేక ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, చదువుకొని పేదవాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా అవి కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మేము వచ్చి 3 నెలలైనా కూడా మన ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ అంతే కూడా మేము తిరిగాం. నేను మన స్వామి గారు ఇద్దరం కూడా ఎస్టీ హాస్టల్స్కి వెళ్ళాం. ప్రతి రూము చూసాం, బాత్రూములు కూడా చూసాం, కిచెన్ ఎలా ఉందో చూసాం. దాని తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ అని ఆ రోజు మన డీడీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు. అన్నీ చూసి బయటంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అన్నీ ఉంటే అవన్నీ ఇమీడియట్గా పెట్టి చేయించాం. డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసాం. ఈరోజు హాస్టల్ సరిపోక ఇబ్బందులు పడుతుంటే పైన ఇంకో ఫ్లోర్ కూడా కూడా మన స్వామి గారు ఫోన్ చేసి దానికి శాంక్షన్ చేద్దాము అని చెప్పిన తర్వాత ఒక 3-4 మేము కూడా డీడీ గారు మేము కూర్చొని దాన్ని ఎలా చేయాలి, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా దానికి కూడా డబ్బులు శాంక్షన్ చేశారు. అది తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసుకున్నామంటే పూర్తిగా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి మంచి ఫుడ్ కానీ ఇవన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా పేదవాళ్ళు ఎక్కడున్నారు, పేదవాళ్ళు గిరిజనులు కానీ ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళందరినీ కూడా మనం ఫ్రీగా చదివించాలి, వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి, వాళ్ళకందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఉద్యోగం కూడా వాళ్ళకి కల్పించేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే మా టైంలో గిరిజన భవన్ కూడా ఆ రోజు కంప్లీట్ చేసాం. ఈరోజు మళ్ళా కూడా గిరిజన భవన్లు కూడా దానికి ఇంకా ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మీ వెంబడే మేము ఉంటాం, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏం కావాలో అడగండి, మేము చేయటానుకున్నా. అదిగో ఇందాక మా నాయకుడు చెప్పినట్టు అక్కడేమో పోతురాజు గారు ఒక పైన ఉన్నాడు, వాళ్ళకి కరెంటు కావాలి, అదేవిధంగా కరెక్టే కదా, నీళ్లు కావాలి, హౌస్ ట్యాక్స్ వేయాలి. అది కూడా రేపు 10 రోజుల లోపల అన్ని ఉద్యోగస్తులంతా పడిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ రోజు మాట ఇచ్చాం, పోతురాజు కాలంకి మీ అన్నీ కూడా తీసే ప్రసక్తి లేదు, మీరు ఉండే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయం. తప్పకుండా కూడా ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు ఏం మాట చెప్పామో దాని మీదే ఉంటాం. మీ ఇంటికి కూడా నీళ్లు కానీ ట్యాక్స్ వేయటం కానీ అన్నీ కూడా మేము చేస్తాం. మీకు ఏదే అవసరం ఉన్నా కూడా మీరు రండి, తప్పకుండా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయో దాన్ని కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఎక్కువ పేదవాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్టీలు ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేటట్టుగా కూడా దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ దృష్టిలో ఉన్నా కూడా మాకు తెలియపరచండి, ఇదిగో ఈ ప్రాబ్లం ఉందండి, ఇదిగో ఈ సమస్య ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్పేసి మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్లో ప్రమోషన్లో కూడా ఉద్యోగస్తుల ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లో ఏదైనా మీకు ఇబ్బందులు జరిగినా కూడా
అక్కడ ఏదన్నా కూడా మీకు అక్కడ పొరపాటు జరిగితే కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా రిజర్వేషన్ ప్రమోషన్స్ కూడా మా వంతు మేము ఉంటాం. తప్పకుండా మీకు అండగా ఉండే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇల్లు పట్టాలు కూడా ఒంగోలు కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా 2 సెంట్లు అనేది వాళ్ళందరూ కూడా ఇచ్చి ఖచ్చితంగా సొంత ఇంట్లో ఉండేటట్టుగా కూడా అవి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నక్కల వాళ్ళ దాకా మన పెద్ద ఆయన వచ్చాడో ఆయనకి పోయినసారి మేమే పట్టాలు ఇచ్చాం, మేమే మట్టితో ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళు ఆ రోజు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు శాంక్షన్ చేపిస్తే వాళ్ళు మినిమం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల అది ఆగింది. దాన్ని కూడా ఈసారి మేము ఆ రోజు ఒక సంస్థ ఎవరన్నా డోనర్స్ ఉన్నారేమో కూడా అవి కూడా చూసాం. కాకపోతే ఆ రోజు టైం సరిపోలా, డోనర్స్ రాలా. వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలోనే మేమే తీసుకుంటాం. ఖచ్చితంగా ఇల్లు కడతాం. వాళ్ళకి ఇచ్చిన సైట్ దగ్గరే రేపు ఎయిర్పోర్ట్ రాబోతాం. ఏం రాబోతుంది? ఎయిర్పోర్ట్ రాబోతుంది. అంటే మన పెద్ద అనేది ఈ అన్నీ కూడా రేపు బంగారం అవుతాయి. అన్నీ కూడా అంటే ఆ రోజు ఇచ్చినవి అమ్ముకోవటానికి కాదు. అందుకే పేదవాళ్ళకు కూడా ప్రభుత్వం ఎందుకంటే పట్టాలు ఇచ్చినప్పుడు అవి జాగ్రత్తగా పరుచుకోవాలి. ఈరోజు సాయంత్రానికి ఏదో ఇబ్బంది అని చెప్పుకోవాలి, అయితే అనుకుంటే పిల్లల ఫీజు అన్న ఏదైనా ఇబ్బంది వచ్చేసి ఎవరు కూడా 10,000 20,000 అమ్మగాకండి. ఎప్పుడు కూడా పెట్టుకుంటే భవిష్యత్తు అనేది అదే వస్తుంది. ఈరోజు ఒక్కో ప్రాంతంలో ఈరోజు గది వచ్చి 4 లక్షలు 5 లక్షలు ఈరోజు పెరిగినాయి అంటే డెవలప్మెంట్, అభివృద్ధి అన్నీ కూడా వసతులు పెరిగినాయి కాబట్టి ఈరోజు భూమి రేట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మీ అందరికి కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఏమో వీళ్ళ మీకేమవుతామా రానమ్మా కాదే నీకేమవుతుంది అత్త వాళ్ళ అత్త కూడా ఉంది, ఆమె కూడా బాగా తెలుసు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళది కూడా ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళకి ఇల్లు కట్టి మంచి కాలనీలాగా ఏర్పాటు చేసి మంచి లైటింగ్ వచ్చేటట్టుగా దాని కార్యక్రమం మేము చేపడతాం. ఇదిగో మా మెంబర్కి నేను చెబుతున్నా, ఇందాక నేను చెప్పాను నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత రా మనం మా ఒంగోలు చూడు, ఏదైతే మేము చెప్పామో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూడు. ఒంగోలు చెప్పాము మన మెంబర్కి కూడా బాగుంది, ఒంగోలు చాలా నీట్గా ఉందండి. ఇదే ఉంది 5 years నాశనం చేశారు. 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా మొదలైంది. ఇంకొక సంవత్సరం తర్వాత మేము ఏమేమి చేస్తామో, ఎట్లా చేస్తామో, ఎక్కడ కూడా సమస్య లేకుండా ఏ విధంగా చేస్తామో అనేది ఇప్పుడే ఆయనకు కూడా చెప్పాను. కాబట్టి మీరు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తెలియపరచండి అని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీలో ఒకరిగా ఇచ్చాము. షాపులకు పోదు, రోడ్డు మీద పెట్టుకుంటారు. షాపులు ఇచ్చామా? రోడ్డు మీద పెట్టుకుంటారా? రోడ్డు మీద నేను ఇప్పుడు మీ వాళ్ళందరూ నాయకుల ముందే చెప్తున్నా, రోడ్డు మీద ఒక బండి ఉండనేయం, మీ షాపుల్లో మీరు అమ్ముకోవాలి. అది జరిగేది ఇప్పుడు. అది చాలామంది ఉన్నా కావాలంటే పెంచుతాం, అవి పెంచిద్దాం. అందరూ కూడా సిస్టమ్ ఫాలో అవ్వాలి. నీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మంది. రోడ్ల మీద మనం ఇబ్బంది పడకూడదు. మళ్ళీ అక్కడే పడుకుంటా, అక్కడే పని పెట్టుకుంటా అవన్నీ చేస్తే టౌన్ బ్యూటిఫికేషన్లో దెబ్బతింటాం. నీకు నేను చేస్తా, సాయంత్రానికి ఇంటికి వెళ్ళి పడుకోండి. ఇల్లంతా నేను చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తా. ఈరోజు మంచి 60 వసంతాలది మనకి ఇక్కడ ఒంగోలులో పెట్టుకొని మీలో ఒకరిగా మమ్మల్ని కూడా పిలుస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది మాట్లాడాలనుకుంటారు. అప్పటికే 2 అయిపోయింది. మన వారి కింద ఇంకా కాసేపు ఉన్నామంటే ఒక్కొక్కరికి అన్నానికి వెళ్తారు. కాబట్టి నేను వాళ్ళంతా కూడా చెప్పారు సమస్యలు ఏమున్నాయనేది. దాన్ని ఖచ్చితంగా పరిధిలో తీసుకుంటాం, మా వంతు మీకు కృషి చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు 60 వసంతాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి ఆల్ ఇండియా ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు కాంచల జనార్దన్ రావు గారికి, నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రమణ గారికి, హరిరామ్ నాయక్ గారికి, ఏకశ్రీ వెంకటేశ్వర గారికి,
కోరాపు సత్యనారాయణ గారికి, బాలు నాయక్ గారికి, చక్రి నాయక్ గారు, అదేవిధంగా చౌటూరు వెంకటేశ్వర గారు, మాణిక్ లేడుకొండ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, అందరికీ, మీడియాకు, నేను ఇచ్చేటువంటి ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అతి పురాతనంగా 60 సంవత్సరాల క్రితం ఇప్పుడే జనార్దన్ గారు కూడా చెప్పారు, మన జిల్లా వాసి రవి గారు, రంగారావు గారు ఈ సంస్థను ఏర్పాటు చేయటం, అది జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పెట్టడం చాలా సంతోషమైన విషయం కూడా తెలియజేసుకుంటూ, పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఒకటి ఇప్పుడే జనార్దన్ గారు చెప్పారు, డాక్టర్ బాలాజీ నాయక్ గారికి, పల్లెటూళ్ళల్లో గ్రామాల్లో కులాల వారీగా కాలనీలు ఉంటారు సహజం. కానీ అర్బన్ కల్చర్ మారిపోయిన తర్వాత ఇప్పుడు ఒంగోలు టిట్కో ఇల్లు కట్టారు. అక్కడ అన్ని కులాలలో అన్ని మతాలు ఉంటారు. జనార్దన్ గారు గొప్ప మనసుతోటి ఇక్కడ కుల మతాలు కాకుండా అందరం కలిసి అభివృద్ధి చేసుకుని చెప్పన్నారు. అంటే ఈ ప్రాంతంలో అవి ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. పల్లెటూళ్ళలో మీరు చెప్పినటువంటి వసతులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక లేమి, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఒకటే చెప్తున్నాం, 1వ తేదీన గుర్తించాం. అంతకుముందు జీతాలు 10 నుంచి 15 తారీఖుల దాకా వెళ్తున్న పరిస్థితి, 1వ తేదీన మార్చుకున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఈ 4 నెలలు కూడా 1వ తేదీన ఉద్యోగాలు ఇస్తున్నాం. మొదటి నెలలో అయితే 1వ తారీఖు అందరూ ఫోన్లు చేసుకున్నారు, మాకు జీతాలు పడ్డాయి, మీకు పడ్డాయి అని చెప్పేసి అన్నారు. 2వ నెలలో కూడా అడిగారు, రేపు కూడా 4వ నెలలో కూడా 1వ తేదీ జీతాలు ఇస్తా ఉన్నాం. 1వ తేదీన పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చూస్తుంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాలకి ఎస్టీలకి పెన్షన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో గిరిజనులకి 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి కులాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ పథకాలు ఇప్పుడు వర్తింపజేస్తా ఉన్నాం. అంటే ఈ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టి, శ్రద్ధకి నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డోలీల పరిస్థితి, 2019 ముందు మనం బైక్ ఆటోలు, బైక్ అంబులెన్స్, 2 వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చి గిరిజన తాండాల్లో కావచ్చు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ 2 వీలర్ అంబులెన్స్ కింద తీసుకొస్తే వాళ్ళ నుంచి మనం షిఫ్ట్ చేసే విధానం తీసుకొస్తే గతంలో అవి పక్కన పడిపోయాయి. మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ట్రైకా ద్వారా ఇచ్చినటువంటి లోన్లు మొత్తం కూడా గత 5 సంవత్సరాలు ఆగిపోయాయి. తిరిగి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్రైకార్ లోన్స్ కూడా ఇచ్చి గిరిజనులకి ఆర్థిక వెసులుబాటు కోసం మన ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, ప్రోత్సహిస్తుందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతేకాకుండా గతంలో ఎస్టీలకి ఇంటి నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీలకి 2,25,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే గత 5 ఏళ్లలో అది పెంచకపోగా తగ్గించి 1,80,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ రేపు ఇంటికి యూనిట్ విలువ గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షల రూపాయలకి పెంచే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకునే విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే డిఎస్సి ద్వారా మనం చెప్పినట్లుగా డిఎస్సి ద్వారా ఉద్యోగుల భర్తీ చేయబోతా ఉన్నాం. అందులో ఎస్సీలు 3,000 మంది, ఎస్టీలు 2,050 మంది, మొత్తం 5,050 మందికి 3 నెలల పాటు ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ఇప్పించి డిఎస్సికి వెళ్ళే విద్యార్థుల కోసం ఈ సౌకర్యాలు బాలులకి, అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ హాస్టల్స్ పెట్టి 3 నెలలు కోచింగ్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉద్యోగాలు ఇస్తున్నాం, తగిన శిక్షణ ఉంటే వాళ్ళకి అవకాశాలు ఉంటున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఎస్సీ, ఎస్టీలకి, ముఖ్యంగా 2,050 మంది ఎస్టీలకు కూడా మనం ఇస్తున్నాం. ఇది అక్టోబర్ మొదటి వారంలోనే వారికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటామని కూడా మేము తెలియజేస్తాను. ఇంతేకాకుండా మీరు ఏదైతే సాగు చేస్తుంటే భూములకి ROR పట్టాలు ఇచ్చేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. గతంలో 19కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారు. మళ్ళీ ఈ విషయాన్ని ప్రభుత్వం గిరిజనుల మీద ఉన్నటువంటి సానుకూలత అవకాశాలు కూడా కల్పిస్తుందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. హాస్టల్స్ విషయంలో చాలా చోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ ఖాళీలు ఉండిపోతూ ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ కూడాను మనం అటువంటి పరిస్థితుల్లో
ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విధానంలోకి వెళ్ళి అన్ని కులాలకి ఎక్కడ ఖాళీ ఉన్నా కానీ ఒక లిమిట్ లేకుండా తీసుకొని అందరి విద్యార్థులకి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ శాఖల సంక్షేమాల్లో సమీక్షలో కూడా తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకొని అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎస్టీ హాస్టల్ ప్రీమెట్రిక్ హాస్టల్ ఉంది. అదేవిధంగా జనార్దన్ గారు చూపించిన ప్రకారం ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్స్ అన్నింటినీ కూడా ఈ డిసెంబర్ నాటికి సుమారు 30 కోట్లతోటి కొత్త బిల్డింగ్లు ఇచ్చేదానికి కూడా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వాటిలో కూడా ఎస్టీ విద్యార్థులకి ఎంతమంది మహిళల విషయంలో కాలేజీకి కానీ ప్రీమెట్రిక్ కానీ ఎంతమందికైనా అవకాశాలు కల్పించేదానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేసుకుంటూ 19కి ముందు మాకు పొన్నలూరులో మా పెద్ద ఆయన దామచల్లాయన గారు ఉన్నప్పుడు తీసుకొచ్చేటువంటి గిరిజన హాస్టల్కి భవనం లేకపోతే మండల పరిషత్తులో పిల్లలు ఊరి మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో నేను 5,40,00,000 రూపాయలతో బిల్డింగ్ తీసుకొస్తే అది 5 ఏళ్ళైనా పూర్తి కాకుండా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని పూర్తి చేసి వాడుకలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అప్పుడు తర్వాత మళ్ళీ మేమే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మేమే చేస్తున్న పరిస్థితులు ఉన్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మనకి హాస్టల్స్ రిపేర్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన జిల్లాలో ముఖ్యంగా స్వీకార్ అనే కార్యక్రమం ద్వారా ఆ హాస్పిటల్లో హాస్టల్స్లో రిపేర్స్ సౌకర్యాలు కలిగించే దానికోసం మేము పథకాన్ని కూడా ఒకటి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యం మన పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకోటి తల్లి తండ్రి లేనటువంటి అనాథలు కావచ్చు, ఎవరో ఒకరు లేనటువంటి పిల్లలు కావచ్చు, హాలిడేస్లో ఇంటికి వెళ్తే సౌకర్యాలను కూడా ఇబ్బంది పడేటువంటి పిల్లలకి హాలిడేస్లో వాళ్ళ కోసం అనురాగం అనే పథకం ద్వారా జిల్లాలో 1-2 కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు వసతి కూడా ఏర్పాటు చేసేటువంటి పథకానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం పలికింది. అది ఈ విద్యా సంవత్సరంలోనే కొంచెం లేట్ అయింది కాబట్టి దసరాకు పెడదాం కన్నా కానీ తర్వాత హాలిడేస్కైనా కానీ చేపట్టి ఆ పిల్లలకి అండగా ఉందాం అనేటువంటి కార్యక్రమానికి మన ప్రభుత్వం స్వీకరించింది. అండగా ఉంటుందని ఆ పిల్లలకి చేస్తూ ఆ టైంలో చదువు కన్నా కానీ వాళ్ళ ఆటపాటలు వాటి మీద దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాను కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా తాండాలు చెంచుగూడాల విషయాల్లో విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్నప్పుడు మన విద్యుత్ శాఖ మంత్రి మన జిల్లాకు చెందినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పవర్కి విద్యుత్ కల్పించే విధంగా అందరూ నిరంతర విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి పద్ధతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందు మన జిల్లాలో చేస్తారు పైలట్ ప్రాజెక్ట్గా, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి నిరంతర విద్యుత్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్న విషయాన్ని మీకు గౌరవంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకోటి గ్రామ పంచాయతీల్లో సచివాలయాల గురించి కూడాను విజయవంతం చేసినటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయబోతా ఉన్నారు. వీలైనంత జనాభా ప్రాతిపదికన మన సచివాలయ ఉద్యోగుల్ని రిజిస్టరైజేషన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందాక బాలాజీ నాయక్ గారు వారి గ్రామంలో చెప్పిన విషయమే కాకుండా మిగిలిన చోట్ల కూడా అందరికీ జనాభాకి అందుబాటులో ఉండే విధంగా రేషనలైజేషన్ దూరాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి ఆ రేషనలైజేషన్ చేసే సందర్భంలో జిల్లా కలెక్టర్లకి ఇటువంటివి ఏమైనా ఉంటే మీ ప్రాంతంలో తాండాలు అదేవిధంగా కాలనీల విషయంలో అంటే రిప్రజెంటేషన్ మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంతేకాకుండా మీరు అందరూ అన్నారు మైదాన ప్రాంతంలో మాకు ప్రాతినిధ్యం లేదంటున్నారు. ఇది మనం జాతీయంగా ఉన్నటువంటి పార్లమెంట్ చట్టం ప్రకారం మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మన ప్రాంతంలో జనాభా ప్రాతిపదికల్లో అది ఇంటిగ్రేషన్ ఒక ప్లేస్లో లేనందువల్ల లేకపోయింది. కానీ స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ అదేవిధంగా పంచాయతీల్లో కల్పించడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇక్కడ గిరిజన శాసనసభ్యులు ఉన్నారనే కాకుండా లోకల్గా జిల్లా కేంద్రంలో జనార్దన్ గారు ఉన్నారు, మిగిలిన కేంద్రంలో మా శాసనసభ్యులు ఉన్నారు. మీ సమస్యలు ఇస్తే ఎందుకంటే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యలు కూడా సొంత సమస్యలుగా ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తున్నారు. మీరు చెప్పిన దానికి కొత్తపట్నం యానాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నక్కలవారి సమస్యలు కావచ్చు,
ఇవన్నీ కూడా పరిష్కారం చేసింది గిరిజనేతలుగా ఉన్నటువంటి శాసనసభ్యుడు జనార్దన్ గారి కోసం మిగిలిన ప్రాంతాల వాళ్ళ కోసం అనే విషయాన్ని గమనించుకొని మీ సమస్యల్ని మాకు అందించాలని తెలియజేసుకుంటూ మా ప్రాంతంలో ఉన్నటువంటి ఏడాది కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లను పెట్టి మేము సింగరాయకొండ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ళ నీళ్ళని కాంట్రాక్టర్ ద్వారా కట్టించి వాళ్ళకి అందించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, మంచినీళ్ళు, స్కూల్స్, అంగన్వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గార్లపేట ప్రాంతాల్లో ఎస్టీలకు సొంతంగా దామచర్ల ఆంజనేయులు గిరిజన కాలనీ కింద ఒక 25 ఇళ్ళు వాళ్ళకి సిమెంట్ రోడ్డు మంచిగా ఒక ఊరే నిర్మించడం జరిగింది. మేము 19 ప్రాంతాల్లో. ఇప్పుడు అక్కడికి కొనుగోడు ప్రాంతం నుంచి ఇంకో 50 మంది వచ్చి ఈ సౌకర్యాల భాగంగా మాకు కూడా ఇల్లు కట్టించమని రావడం జరిగింది. వారికి కూడా ఆ ప్రాంతంలో ఇళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా మేము చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉన్నట్లయితే పరిష్కారం అనేది అపోహ. కానీ ఉన్నట్లయితే వారి సమస్యలు తెచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. కానీ ఉన్నంత వెసులుబాటు ప్రకారం మా ప్రజాప్రతినిధులందరికీ ఇవ్వండి. అదేవిధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు అందించినా కానీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి కావచ్చు సంబంధిత అధికారుల దృష్టి కూడా మేము ఈ సమస్యలను తీసుకెళ్తామని మీకు తెలియజేసుకుంటూ, ఎర్రగొండపాలెం గిద్దలూరులో ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి గిరిజన భవనాల్ని పూర్తి చేస్తామని, అదేవిధంగా శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతోటి కనీసం ఒక క్వార్టర్కి ఒకసారైనా కానీ ఎర్రగొండపాలెంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మన ప్రకాశం జిల్లా ఉన్నటువంటి గిరిజనులకు కూడా ఆ అధికారులను అందుబాటులో చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఆధార్ కార్డులు కొంతమంది గిరిజనులకు లేవు. స్పెషల్ డ్రైవ్ తీసుకొని మనం ఏదైతే సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో డిజిటల్ స్టాండ్ ద్వారా ప్రత్యేకంగా ఆధార్ కార్డు, ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ మీరు చెప్పినటువంటి మైదాన ప్రాంతంలోని గిరిజనులకు కూడాను మన దగ్గర ఉన్నటువంటి ఎక్కువ మంది ఎరుకల, యానాది సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో కూడా చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. రేపు ప్రభుత్వం అందించేటువంటి తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్ కావచ్చు, ఈ కొంతమంది పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా సమయం లేవు. రేపు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో ఈ ఆధార్ కార్డులు కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం. మొన్న ఒకసారి ఒంగోలు కేంద్రంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఇటువంటి సంఖ్య ఉన్నారో మీరు ఆ సంఖ్యను కనుక జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినట్లయితే ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, లో ఉన్నటువంటి హాస్టల్స్ కూడా అడుగుతున్నారు. అక్కడ ఎర్రగొండపాలెంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్కి ఉన్నటువంటి విద్యార్థుల ప్రకారం ప్రత్యేక హాస్టల్ అడుగుతున్నారు. ఇప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ప్రతిపాదనలు మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పింది స్పోర్ట్స్ కోట ఏంటండి, ఎర్రగొండపాలెంలో మనం ఇంటిగ్రేటెడ్ హాస్టల్కి వెళ్తున్నాం. ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కాలేజీ పిల్లల కోసం ఇస్తున్నాం. జోర్నల్లోనే సారీ తీసుకొచ్చారు. నేను గౌరవ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఆ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి గారి దృష్టికి నేను ఇవి చేర్చి వాటిలో అడ్మిషన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా వారి దృష్టికి తీసుకెళ్తానని కూడా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లో మన ప్రభుత్వంలో వాటికి అవకాశాలు తీసుకొచ్చే విధంగా చేశాం. ఈ మధ్యకాలంలో కొద్దిగా వెనకబడి ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా సమీక్ష ద్వారా మేము సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి గారు కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. వీటి మీద ఒక ఉన్నత స్థాయి సమీక్ష చేసుకొని వచ్చే విధంగా అమలు పరిచే విధంగా చర్యలు కూడా మా ప్రభుత్వం తీసుకుంటుందని మేము తెలియజేసుకుంటూ, గిరిజనుల అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మొక్కడి నుంచి మొదలు పెట్టినట్టయితే గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలకి 2,25,000 ఇస్తే తెలుగుదేశం 2019 ముందు నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో దాన్ని 1,75,000కి కుదించడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళకి ఎంత ఉందో చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం అంతకుముందు 2.5 సెంట్లు ఇస్తే
వీళ్ళు పల్లెటూళ్ళల్లో 1.5 సెంట్ ఇచ్చారు. రేపు మళ్ళీ 3 సెంట్లు 10 ఇంటి ముందు ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి. వాటి కొరకే మానవత్వంతో ఆలోచించి స్థలాన్ని కూడా పెంచబోతున్నాం, ఇంటి విలువను కూడా పెంచబోతున్నాం. మన ఉద్యోగులు ఎవరైతే సమస్యల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించట్లేదన్నారు. ఇవన్నీ కూడా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. తర్వాత డోర్నాల ప్రాంతంలో హాస్టల్స్ అడిగారు, హాస్టల్ మంజూరు చేస్తూ ఉన్నాం. విద్యార్థుల సంఖ్య తక్కువగా 2 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 మైనార్టీలు ఎక్కడైనా కానీ ఏ విద్యార్థులు వస్తే వాళ్ళిద్దరికీ అవకాశం అని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా మనందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఐటీడీఏ అధికారులు కూడా మన ప్రకాశం జిల్లాకు వచ్చేసిన తర్వాత డోర్నాల వాళ్ళని ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా మనం చర్యలు 3 నెలలకు ఒకసారి కానీ గ్రీవెన్స్ కూడా అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుపోతా ఉన్నాం. మనకి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో 2 వీలర్ ఆటోలు, 3 వీలర్ ఆటోలు కూడా పెట్టడం జరిగింది. ఈ గత ప్రభుత్వం వాటి పక్కదో పట్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో తాండాల్లో, చెచ్చుగూడాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సౌకర్యాలు తిరిగి ప్రారంభిస్తాను. విద్యుత్ సమస్యల కోసం మన జిల్లా నుంచి వచ్చినటువంటి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో సర్వే చేయించారు. వాళ్ళకి నిరంతర విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మన గిరిజన అభివృద్ధికి, సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని తెలియజేసుకుంటాం. ఈ వీళ్ళ అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళాలని పెద్దలు సామెతలు చెప్పారంటే, వరదల్లో గతంలో ఎవరూ చేయని విధంగా ఒక మనసున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచి ప్యాకేజ్ ఇచ్చింది. అక్కడ ప్రాంతాల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఏదో రూమ్ మీడియా కానీ ఏదో వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు అని చెప్పేసి అపోహలు ప్రచారం చేస్తున్నారు. నేను ఎన్యూమరేషన్ చేసాము. ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము కూడా సేవలు అందించాము. అటువంటి అవతల పార్టీ వాళ్ళే కీర్తించారు. దాని గురించి వీళ్ళెవరు కూడా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. చేతైతే సాయం చేయాలి. 1 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఎవరికి ఇచ్చారో తెలియదు. 3 గంటలు తిరిగారు 3 రోజుల్లో, ఒకరోజు కాదు. ఏమన్నా చేస్తున్నట్టు పరిస్థితుల్లో బురద బాధలేరు. ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టే ప్రయత్నం చేశారు. నీ కోట్లు వేసిన కూడా మొత్తం ప్రయత్నం చేశారు. మీ బుద్ధి అది. మీరు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, మీరు విధ్వంసం చేసేవాళ్ళు. అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పరిస్థితి ఒకటండి, సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ఎవరు కూడా వాటిని ఉల్లంఘించకూడదు. అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా చేస్తే లేనప్పుడు ఇంకో విధంగా ఇబ్బందులు పడతారు. దాని ప్రత్యక్ష సాక్ష్యాలు చూస్తే మీరు దాని గురించి మాట్లాడాలి.